న్యూస్ హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చి కక్కనాట్లోని ఓ ఫ్లాట్ లో అతను దాక్కుని ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుల్లో అతను కూడా ఒకడు. మరోవైపు భావన ప్రయాణ వివరాలను నిందితులకు చేరవేసింది ఫిలిం యూనిట్ సభ్యుడేనని తాజాగా పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు ప్రధాన సూత్రధారి ఆయన పల్సర్ సునీకి మలయాళ సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతను సినీ పెద్దలకు అశ్లీల కార్యకలాపాలకు తోడ్పడుతూ ఉంటాడని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం భావన చేస్తున్న సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు 4గురిపైన పోలీసులు దృష్టి సారించారు. వారు కూడా పల్సర్ సునీ గ్యాంగ్తో కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటన వెనుక హీరో దిలీప్ పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పక్కా వ్యూహం ప్రకారమే ఈ ఘటన జరిగిందని, దీనికోసం కొన్ని నెలలుగా స్కెచ్ వేశారని తెలుస్తోంది. ప్రధాన నిందితుడు ఇంకా దొరక్కపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల సుపుత్రులు కూడా దీని వెనుక ఉన్నందునే పోలీసులు వేగంగా స్పందించలేకపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నటి భావనపై లైంగిక దాడికి పాల్పడ్డ 3 నిందితుల్లో ఒకడైన మణికందన్ను కేరళ పోలీసులు పాలక్కాడ్లో అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకుళంలోని తమ్మనం ప్రాంతానికి చెందిన మణికందన్ ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీల్, మరో నిందితుడు విపి విగేష్ తో కలిసి ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు జరిపిన జడ్జి హియరింగ్ ను మార్చి 3కు వాయిదా వేశారు. ఈ కేసులో హీరో దిలీప్ హస్తం ఉందంటూ కథనాలు వినిపిస్తుండటంతో కుట్రకోణం దిశగా కూడా దర్యాప్తు జరుగుతోంది. గతంలో భావన హీరో దిలీప్ క్లోజ్ ఫ్రెండ్. ఒకానొక టైంలో భావన ఈ హీరోని పెళ్లి చేసుకోబోతోందని రూమర్లు కూడా వచ్చాయి. అసలు భావన వల్లే దిలీప్ కు అతడి భార్యకు గ్యాప్ వచ్చినట్టు వార్తలొచ్చాయి. చివరకు భావనకు దిలీప్ కు కూడా గ్యాప్ రావడంతో వారు విడిపోయారు. ఇక భార్యకు విడాకులు ఇచ్చిన దిలీప్ మరో హీరోయిన్ కావ్య మాధవన్ ను పెళ్లి చేసుకున్నాడు. విడాకుల టైంలో భావన దిలీప్ భార్యకు సపోర్ట్ చేయడంతో దిలీప్ భావనపై కక్ష కట్టి ఇదంతా చేయించాడని పోలీసుల కథనం. అలాగే ఈ కిడ్నాప్ వెనుక మలయాళ నిర్మాత యాంటో జోసెఫ్ పేరు కూడా తెరపైకొచ్చింది. కారు డ్రైవర్ సునీల్ కి ఈ నిర్మాతకి సంబంధాలు ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఆయన మాత్రం ఈ కిడ్నాప్ విషయంలో తనకు సంబంధం లేదని ప్రకటించారు. భావనపై దాడికి పథక రచన చేసింది సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ అని నిందితుల్లో ఒకడైన మణికందన్ అంటున్నాడు. ఈ దాడి కేసుకు సంబంధించి అతను పలు కీలక విషయాలు దర్యాప్తు అధికారులకు తెలిపారు. డబ్బుల కోసం దాడిలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు సునీతో గొడవపడ్డారని, వారికి 30 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పి అతను తప్పించుకున్నాడని మణికందన్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అయితే నిందితుడు మణికందన్ చెప్పిన విషయాలను కూడా దర్యాప్తు అధికారులు పూర్తిగా విశ్వసించడం లేదు. అతన్ని మరింతగా విచారించిన తర్వాతే ఏం జరిగిందనే విషయంపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు పోలీసులు. కేసులో ఇప్పటివరకు 3గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్, మరో 3 నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు కేసుకు సంబంధించిన భావనపై లైంగిక దాడి జరిగిన కారులో కీలక ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. దర్యాప్తు కేవలం కిరాయి గుండాలకు మాత్రమే పరిమితం కాదని, దీని వెనుక ఎంతటి పెద్ద స్థాయి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భావనకు అండగా నిలిచింది. అలాగే తమిళ, కన్నడ పరిశ్రమలు కూడా బాసటగా నిలిచాయి. ఈ ఘటన తర్వాత తమిళ నటి వరలక్ష్మి కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్వీట్ చేసింది. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. వరలక్ష్మి స్పందనపై ఆమె తండ్రి సినీ హీరో శరత్ కుమార్ మద్దతు పలికారు. మాజీ హీరోయిన్ నగ్మా కూడా భావన ఎపిసోడ్పై స్పందించారు. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. మరోవైపు సినీ పరిశ్రమ పోకడలపై ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మండిపడ్డారు. పితృస్వామ్యాన్ని నెత్తికెక్కించుకుని హీరోయిజాన్ని హైలైట్ చేసినంత కాలం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా నటులకు నిజమైన మద్దతు దొరకదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 99% సినిమాల్లో హీరోయిజాన్నే చూపిస్తున్నారని ఆయన అన్నారు.